హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం. వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో ఫైల్ రాజ్భవన్కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముందుగా ప్రకటించినట్టుగానే 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,000 పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. డిఎస్సికి ఉచిత ఆన్లైన్ శిక్షణ. మెగా డిఎస్సికి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ వెల్ఫేర్ అధికారి తెలిపారు. బీసీ, ఈడబ్ల్యూసీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లు, కుల ఆదాయ ధృవపత్రాలు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచిన దరఖాస్తులు సోదన్ నగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో సమర్పించాలని తెలిపారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఫలితాలు వెల్లడి. ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తుల అభ్యర్థుల ఎంపిక. గ్రూప్ 2 ప్రధాన పరీక్షల ఫలితాలను శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ ప్రకటించింది. 79,451 మంది పరీక్ష రాయగా 2,168 మంది అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థులు ఎప్పుడు హాజరు కావాలన్న సమాచారాన్ని వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ఏపీపీఎస్సీ ప్రకటించింది. మార్కులు వెల్లడించలేదు. వ్యక్తిగతంగా మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.